హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ పరవన్నం అండి. పండగ అంటే పరవన్నం అందరూ చేసుకుంటారు. అయితే ఈరోజు మా ఇంట్లో నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తానండి. మీరు కూడా ఈ పండగ సమయంలో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకునే పరవన్నం నేను చూపిస్తాను. సగ్గుబియ్యం పరవన్నం చేస్తున్నానండి నేను. ఓకే, స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకున్నానండి నేను. అలాగే ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక్కసారి వాటర్లో జస్ట్ అలా వాష్ చేసేసి ఒక గిన్నెలో వేసేసి ఒక 1/2 లీటర్ పాలు, కొంచెం వాటర్ కూడా వేసేసి ఒక 20 to 30 మినిట్స్ వరకు దీన్ని నానబెట్టుకుందామండి. నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. 1/2 అవర్ నానిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టేసి ఉడకనిద్దాము. దీనికి పావుగంట సమయం పడుతుంది, ఎందుకంటే మనకి రైస్ లాగే ఉడకాలి కాబట్టి. మనకి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఇంకా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోస్తున్నానండి. నేను ఇందాక వాటర్ వేయలేదు, అందుకే ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. మీరు పాలైనా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి మనకి పరవన్నంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. కొంచెం నెయ్యి, జీడిపప్పు, అలాగే కిస్మిస్, కొంచెం ఇలాచీ పొడి, ఇవి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒకసారి రైస్ ఇలా పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా మనకు తెలుస్తుంది. ఈలోపు పక్కన స్టవ్ పై ఒక చిన్న కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి నేను. ఇది ఒక గిన్నెలో వేసి జస్ట్ కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ పోసేసి ఈ బెల్లాన్ని కరిగించేద్దామండి. ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం వేసేస్తే దాంట్లో ఉన్న ఇసుక మనకి పరవన్నంలో మధ్యలో తగులుతుందండి. అందుకని నేను ఇలా పక్కకి పెట్టేసి నేను ఎప్పుడు కరిగించే వేసుకుంటాను. ఇదండి ఇలా పొంగొచ్చేలాగా పక్క స్టవ్ పై ఉడకనిస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి పరమాన్నం చెక్ చేద్దాము. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. అలాగే ఇలాచీ పొడి కూడా వేసేద్దాము. ఒక్కసారి బాగా కలుపుకొని నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు దీనిపై ఒక స్టెయినర్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కరిగించిన బెల్లాన్ని స్టైనర్లో వేసేద్దామండి. ఇందాక చెప్పాను కదా, కంపల్సరీ బెల్లంలో ఇసుక కొంచెం చెత్త ఉంటుందండి. అది దానికోసమే ఇలా వడకట్టి పోస్తాను నేను ఇప్పుడు. ఒకసారి బాగా కలిపేసుకుని, ఇది చూడండి పరవన్నం మంచి కలర్ వచ్చింది. బెల్లం కూడా మీకు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే లైట్గానే వేసాను. మీకు కలర్ను బట్టి తెలుస్తుందండి సరిపోయింది లేనిది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకుందామండి. నెయ్యి మరీ పొగలొచ్చే వరకు వేయొద్దండి. ఇమీడియట్గా జీడిపప్పు మాడిపోతుంది. అందుకని కొంచెం హీట్ అయిన వెంటనే నేను జీడిపప్పు వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాము. జీడిపప్పు లైట్గా వేగింది. ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసేద్దామండి. కిస్మిస్ వెంటనే వేగిపోతాయి. ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా వేగనిద్దాం. ఈ లోపల పరవాన్నం నేను ఒక బౌల్లో షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వెంటనే ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న ఈ పరవాన్నంలో వేసేద్దాం. చూడండి, సింపుల్గా పరవాన్నం రెడీ అయిపోయిందండి ఈ సంక్రాంతికి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.